సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, మార్కెట్ చూద్దాం. అండ్ ఈరోజు కూడా ఏం జరిగిందో మీరు చూశారు. నేను లాస్ట్ వీడియో మండే వీడియో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి మండే వీడియో వెళ్ళి చూడండి. ఏం చెప్పాను ఒకసారి చూడండి. బిగ్ ప్లేయర్లా ఆలోచించండి. ఒక బిగ్ ఓపెన్ అంటే ఒక బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, బిగ్ ఓఏ. సో ఎట్లా బిగ్ ప్లేయర్ ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఒకవేళ ఆఫ్ వస్తే, ఏదైనా ఒక వీక్ ఆఫ్ వస్తే ఆ ఆఫ్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటారు అన్నది నేను ఇందులో చెప్పాను క్లియర్గా. బిగ్ ప్లేయర్లా ఆలోచించండి. మార్కెట్ సైడ్ మండే మార్నింగ్ ఓపెన్ అవ్వగానే రిటైల్ ట్రేడర్స్ అగ్రెసివ్గా ఉంటారు. మండే ఒక రోజు మార్కెట్ సైడ్ వేస్ ఉంచితే నెక్స్ట్ ఏంటి, ట్యూస్డే 2 రోజులు సైడ్ వేస్ అయిపోయిందా. ఇప్పుడు ఎక్స్పైరీ రోజు అలాగే సైడ్ వేస్ అయిపోయింది. ఇప్పుడు వెడ్నెస్డే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. మేబీ ఆ రోజు కొద్దిగా ట్రెండింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒకవేళ ఆ రోజు కూడా సైడ్ వేస్ ఉంటే దాన్ని పక్క రోజు ఆఫ్. మొత్తం 4 రోజులు ప్రీమియం తినొచ్చు. ఆ పక్క రోజు వెడ్నెస్డే ఆఫ్ కాబట్టి థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు మార్కెట్ ట్రెండింగ్ చేయొచ్చు. అంటే చూడు, వరుసగా 4 రోజులు తిని ఒక్క రోజు ట్రెండింగ్ చేస్తారు, 4 రోజులు ప్రీమియం తిన్నట్టే కదా. సో బిగ్ ప్లేయర్లు ఇలానే ఆలోచిస్తారు. నేను చాలాసార్లు చెప్పాను. సో అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, పబ్లిక్ హాలిడేస్ వస్తున్నాయి అంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ ముందు 2 రోజులు, దాని వెనక ఒక రోజు, అట్లా రౌండ్గా ఆ 3-4 రోజులు అక్కడ ఫుల్ సైడ్ వేస్ మార్కెట్లు ఉంటాయి. ట్రెండింగ్ ఉండదు అనట్లే, వస్తుంది. 10లో 1-2 సార్లు ట్రెండింగ్ వస్తాయి. బట్ 7-8 సార్లు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఎఫ్ఐ డేటా కంటిన్యూగా సెల్లింగే. అది మీకు ఇంకా తప్ప ఇంకేం కనబడదు ఎఫ్ఐ డేటాలో. నెక్స్ట్ ఇది తీద్దాం. మీకు ఇంకొకటి ఇక్కడ చూడండి, రేపు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంది మనకి, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేటు. సో రేపు చూడాలి ఏమవుతుంది మార్కెట్. అండ్ సెకండ్ ఈజ్ హాలిడే. సో 2వ తారీఖు హాలిడే కాబట్టి కొద్దిగా ఎంజాయ్ చేయండి. మార్కెట్లోకి వెళ్దాం. సో ఏం చేసింది అసలు ఈరోజు మార్కెట్? మార్నింగ్ నుంచి ఓపెన్ అవడం ఫ్లాట్, ఇది ఈ లెవెల్ సపోర్టు, పైన ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్, అంతే. పైన సపోర్టు, కింద రెసిస్టెన్స్, ఈ రెండిట్లోనే మార్కెట్ ఉందయ్యా. ఎటు వెళ్ళలేదు, మీరు చూసుకోండి. ఎగ్జాక్ట్గా ఈ రెసిస్టెన్స్ ఇక్కడ నేను పైన పెట్టుకున్నాను. ఎక్కడైతే ప్రీవియస్ మళ్ళీ ఇలా పుల్ బ్యాక్ తీసుకుందో అక్కడ నుంచి పడింది, సపోర్ట్ తగిలింది. రోజంతా టైం పాస్ చేస్తూ ఈ సపోర్ట్ దగ్గర. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సపోర్ట్ చాలా వాల్యూ. ఒకసారి సపోర్ట్ తీసుకుంది, 2వ సారి తీసుకుంది, 3వ సారి తీసుకుంది, 4వ సారి తీసుకుంది, ఎన్నిసార్లు తీసుకుంది చూడండి. అంటే ఈ సపోర్ట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ వస్తుంది మార్కెట్. అర్థమవుతుందా? వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వచ్చిందా, ఇది హై, ఫస్ట్ హై ఇది, మళ్ళీ ఇలా వచ్చినప్పుడు సెకండ్ హై ఇది, మళ్ళీ థర్డ్ హై ఇది, మళ్ళీ ఫోర్త్ హై ఇది, 5th హై ఇది, 6th హై ఇది. ఇప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, సపోర్ట్ దగ్గర ఏమవుతుంది, హయ్యర్ లోస్ అయిపోతున్నాయి. అంటే ప్రతిసారి హై బ్రేక్ చేయలేకపోతుంది. స్మాల్ లోస్ పెట్టుకుంటే కిందకు వస్తుంది. బట్ సపోర్ట్ ఒకటే. ఎలా ఉందంటే ఇప్పుడు సపోర్ట్ ఇదే, ఫస్ట్ హై పెట్టింది ఇది, 2వ సారి పెట్టింది ఇది, 3వ సారి పెట్టింది ఇది, 4వ సారి పెట్టింది ఇది, ఇప్పుడు 5వ సారి పెట్టి ఇట్లా ఇలా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇదే జరుగుతుంది. ట్రై టు అండర్స్టాండ్. మార్కెట్ దాని హైస్ బ్రేక్ చేయలేకపోతుంది. బయర్స్ లేరు అని కాదు, బయర్స్ ఉన్నారు, బట్ సెల్లర్స్ మచ్ మోర్ స్ట్రాంగర్. ఒకవేళ రేపు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పాజిటివ్గా ఉంటే మార్కెట్ గ్యాప్ పిడిపోద్ది. సో అది అడ్వాంటేజ్ అయిపోద్ది. రేపు మార్కెట్ ఏమైనా బాగుండి ఇంట్రెస్టింగ్ ఉంటే గ్యాప్, లేదంటే ఫ్లాట్ మార్కెట్ ర్యాలీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది వన్స్ ఆర్బీఐ న్యూస్ వచ్చాక. ఓకే, రేపు ట్రెండింగ్ అవ్వచ్చు, సైడ్ వేస్ అవ్వచ్చు, రెండింటికి రెడీగా ఉండండి. న్యూస్ ప్రకారం ట్రెండింగ్ మార్కెట్ న్యూస్ వల్ల అప్ సైడ్కి వెళ్ళొచ్చు, డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఈరోజు ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్లో మార్కెట్ రోజంతా టైంపాస్ చేసి ప్రీమియం డికే చేయొచ్చు. సో ఈరోజు రేంజ్గా అడిగితే నాకు సింపుల్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రేంజ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 24,600, అలాగే ఇక్కడ కూడా 24,760. ఓకే, 24,600, 24,760 ఇవి లెవెల్స్. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. క్లియర్? మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోయి మనం ఏం చేయలేం. బట్ దీని పైకి వెళ్ళినా దీని కిందకి వెళ్ళినా మీకు ఎటువైపు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తుందో అటువైపు మీరు ట్రేడ్ చేస్తారు. సింపుల్. సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ట్రేడ్ అవ్వదు. ఏం చెప్తున్నాను వినండి, సిగ్నిఫికెంట్ గ్యాప్ లో మార్కెట్ బిహేవ్ చేయడానికి కష్టపడుతుంది. ఎందుకంటే ఏదైతే మూమెంటం రావాలో అది గ్యాప్ అప్లో వెళ్ళిపోయింది. అక్కడ మనం ఏమైపోద్ది, మార్కెట్ సైడ్ వేస్ అయిపోద్ది, లేదా కొద్దిగా వాలటైల్ అయిపోయి అక్కడ ఉండిపోద్ది తప్ప మనకి ట్రేడ్ అవ్వదు. సో సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ మనం ఏం చేయలేం. మీకు ఎప్పుడు చెప్పేది ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ చేసుకోవాలి. అక్కడ
ఒకవేళ స్మాల్ గ్యాప్ అప్ స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అంటే ఈ లెవెల్స్ దగ్గరలో ఇక్కడిక్కడే చిన్నది, వెరీ స్మాల్, అంటే మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు. ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ నుంచి జస్ట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయినా లేదా ఇక్కడ నుంచి చిన్నది ఇక్కడ ఓపెన్ అయినా మీరు వెయిట్ చేయండి. ఏంటి వెయిట్ చేస్తారు, మార్కెట్ వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వస్తుందా లేదా ఇలా లోపలికి వెళ్తుందా. సేమ్ ఇక్కడ కూడా అంతే, మార్కెట్ గ్యాప్ పెడితే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడుతుందా లేదా ఇక్కడ నుంచి గ్యాప్ పెట్టి కంటిన్యూ అయిపోయి ర్యాలీ అప్ సైడ్ వెళ్ళిపోతుందా. మీకు తెలుసు, ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వస్తే వెయిట్ చేయండి. ఎందుకు వెయిట్ చేయండి అన్నానంటే ఆ సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇక్కడ మీరు ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, కొద్దిగా వెయిట్ చేసి, అంటే లైక్ 15 minutes క్యాండిల్ ఇట్లా ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇట్లా బ్రేక్ అయ్యాక డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, అదే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ ఏముంటుందంటే, ఇంత సపోర్ట్ తీసుకుంది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒప్పుకోరు, మార్కెట్ ఇమ్మీడియట్గా పైకి లాగడానికి ట్రై చేస్తారు. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పైకి రానివ్వండి, మార్కెట్ పైకి వచ్చి కంటిన్యూ అవ్వనివ్వండి, అప్పుడు మీరు ట్రేడ్ చేయండి. అంతేగాని గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తే మాత్రం డౌన్ సైడ్కి ప్లాన్ చేయకు. బాగా చెప్తాను, జాగ్రత్తగా విని, చాలా వెరీ ఇంపార్టెంట్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తే మాత్రం డౌన్ సైడ్ ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే డౌన్ సైడ్కి వెళ్ళి మార్కెట్ అప్ సైడ్ తిరిగిపోయే ఛాన్సులు ఉంటాయి. డౌన్ సైడ్ గ్యాప్ పెట్టి డౌన్ సైడ్ వెళ్తే వెళ్ళిపోయినవాడు, కానీ మీరు ట్రేడ్ చేయొద్దు డౌన్ సైడ్కి. ఎందుకంటే ఇది మేజర్ లెవెల్ సపోర్ట్, మంచి వాల్యూమ్ ఉంది అండ్ చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది. కింద ఓపెన్ అయితే ఒప్పుకోరు, పైకి లాగడానికి ట్రై చేస్తారు. కింద ఇంకా సపోర్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి పైకి లాగడానికి ట్రై చేస్తారు, అందుకు వద్దంటున్నాను. ఓకే, ఇది నిఫ్టీ 50 అండ్ సేమ్ సెన్సెక్స్ కూడా మీకు చూస్తే ఏం లెవెల్స్ ఏం మారలే, కొద్ది కింద తీసుకొస్తే ఇంతే లెవెల్స్, ఇవే లెవెల్స్లో మార్కెట్ రోజంతా టైంపాస్ చేసుకుంది. ఓకే, మీరు ఇక్కడ చూడండి సేమ్ లెవెల్స్ ఏం మారలేదు. సో 80,300 పైన 80,800. ఓకే, ఇదే రేంజ్లో అలా సింపుల్ మార్కెట్ ఫ్లాట్ ఇటు కానీ వెళ్తే మంచిది. ఇక్కడ నుంచి పైకి వెళ్తే వేరే గుడ్, మనం అప్ సైడ్ ప్లాన్ చేస్తాం దీనిపైన, ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం దీనిపైన. బట్ ఇటు 30 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి, ఇటు 30 minutes క్యాండిల్ క్లోజ్ రావాలి. మీరు అనుకోవచ్చు సేమ్ నిన్నట్లానే ఉంది కదండి, నిన్నట్లానే ఎందుకు ఉంది, బికాజ్ మార్కెట్ నిన్నటి రేంజ్లో ఉంది కాబట్టి సేమ్ నిన్నటి మనం ఏం ప్లాన్ చేసుకున్నాం అలానే ప్లాన్ చేస్తాం. అదే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్పుడు రెసిస్టెన్స్ దాని నుంచి రిజెక్షన్ తీసుకుంటే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. లేదు ఇలా వెళ్ళిపోతే నేను ఇందాక చెప్పాను కదా 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, మార్కెట్ ఫ్లాట్ ఇట్లా వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. లేదు ఇట్లా ఫ్లాట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకో వెయిట్ చేస్తాం, నో ట్రేడ్. ఇక్కడ వెయిట్ చేయాలి, మనం ట్రేడ్ ప్లాన్ చేయం, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్, బాగా రెసిస్టెన్స్ తీసుకున్నది. సో వెయిట్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ నుండి మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, అప్పుడు కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ నుండి పైకి వెళ్ళినప్పుడు 15 minutes క్యాండిల్ హై బ్రేక్ అవుతుంది కదా, ఇట్లా 15 minutes లో బ్రేక్ అయినట్టు 15 minutes క్యాండిల్ హై బ్రేక్ అవుతుందా. సో ఫస్ట్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే 15 minutes క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే మీరు అప్ సైడ్కి ఒక ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్కి అంటున్నాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అప్ సైడ్కి అలా వచ్చి ఎంతవరకు ఈ రెసిస్టెన్స్ వరకు 80,300 దాకా వస్తే ఈ గ్యాప్ కవర్ చేసేసుకుంటుంది. అంతే, ఇక్కడ బుక్ చేసుకోండి ప్రాఫిట్, దానికి మించి ఎక్కువ హోల్డ్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది అనుకో రెసిస్టెన్స్ ఫాస్ట్గా పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకు ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకి వెళ్తే మాత్రం నో ట్రేడ్, వెయిట్ చేయాలి. మీరు ఇంకేం ట్రేడ్ చేయొద్దు, వదిలేసేయండి మార్కెట్ని. ఓకేనా, ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ మీ అందరికీ డౌట్ ఉండొచ్చు కదా, ఈరోజు మార్కెట్ రోజంతా టైంపాస్ చేస్తే డబ్బులు ఇచ్చింది. నిన్న ప్రీమియం చూపిస్తాను చూడండి. సో హలో, ఇక్కడ చూడండి, ఈరోజు నిన్న ఏదైతే మనం స్వింగ్ ట్రేడ్ పట్టుకెళ్ళామో సేమ్ స్వింగ్ ట్రేడ్లోనే ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ హాల్లో ఎనీవన్ వాంట్ టు బుక్ ప్రాఫిట్ దే కెన్ బుక్ ప్రాఫిట్ 10:50 అంటే ఆల్మోస్ట్ 10:50 11 దగ్గరలో ఆ టైంకి చెప్పా. అప్పటికి ప్రాఫిట్ ఎంత నడుస్తుండాలండి, రెండు వైపులా 3,200 3,300 3,500 దాకా వెళ్ళింది ప్రాఫిట్. బుక్ చేసుకోండి, ఎవరు చేసుకోవాలన్నా క్లారిటీగా చెప్తాను. నేను హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నా రిస్క్ టేకింగ్ వేరు, అంటే నా స్ట్రాటజీ వేరు, నా రిస్క్ కెపాసిటీ వేరు. కాబట్టి ఐఎమ్ హోల్డింగ్ టిల్ డే ఎండ్. ఇఫ్ లాస్ వస్తే లాస్, లేదంకా ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అని పెట్టాను. డే ఎండ్కి ఆల్మోస్ట్ 2:17 ఆ టైంకి ప్రాఫిట్ వచ్చింది, ఆల్మోస్ట్ 2,000 3,000 ప్లస్ వచ్చింది. కానీ ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి, మార్కెట్ ఏమవుతుంది, టైం పాస్ చేయడం వల్ల ప్రాఫిట్ వస్తుంది వెళ్ళిపోతుంది. నేను ఏం చేశాను, 4,000 ఇక్కడ లాస్, 4,500 అంటే ఓవరాల్గా 500 రూపీస్ ప్రాఫిట్.
సరే నేను ఎగ్జిట్ చేస్తాను, ఐ బుక్ ఓన్లీ 500. నేనేం చేశాను, మార్కెట్ ఈ రోజు అంతా టైం పాస్ చేసింది కాబట్టి సేమ్ ట్రేడ్ నేను సెన్సెక్స్లోకి వెళ్ళిపోయాను. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, ఎందుకంటే ఎల్లుండి యాక్చువల్గా సెన్సెక్స్ ఎక్స్పైరీ థర్స్డే. ఓకే, సో ఎస్ సెన్సెక్స్ ఎక్స్పైరీ థర్స్డే కాబట్టి థర్స్డే మనకు ఆఫ్ కాబట్టి వెడ్నెస్డే రేపే అయిపోతుంది సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా 1వ తారీఖుకి. నేను ఏం చేశానంటే మనకు నిఫ్టీ ఈ రోజుతో ఎక్స్పైరీ అయిపోద్ది అండ్ రేపు ఆర్బీఐ న్యూస్ ఉంది కాబట్టి సెన్సెక్స్లో సేమ్ ట్రేడ్ సెన్సెక్స్లో తీసుకున్నాను. సేమ్ కాన్సెప్ట్, ఇగో రేపు ఆర్బీఐ న్యూస్ ఉంది కాబట్టి ఇగో సేమ్ ట్రేడ్, సేమ్ కాన్సెప్ట్ 6300 సెన్సెక్స్ ట్రేడ్. అది కూడా నేను అప్డేట్ చేశాను, మ్యాక్స్ లాస్ ఇంతే ఇంకా 6300, బట్ ఇది సెన్సెక్స్ ట్రేడ్. ఇగో ఆర్బీఐ రేపు ఆర్బీఐ న్యూస్ ఉంది కాబట్టి వీఆర్ హోల్డింగ్ ద ట్రేడ్ ఫర్ టుమారో. ఓకేనా అని పెట్టి సెన్సెక్స్. నిఫ్టీది ఏమైనా లాస్ తీసుకున్నాను లేదు, 500 ప్రాఫిట్ తీసుకున్నాను అండ్ సెన్సెక్స్ ట్రేడ్ హోల్డ్లో పెట్టాను. రేపు నాది సెన్సెక్స్ ట్రేడ్ ఉంది, రేపు ఆర్బీఐ ఇంట్రెస్ట్ ఎటైనా మార్కెట్ రియాక్ట్ అయితే నాకు సెన్సెక్స్లో అట్లీస్ట్ ఒక 2000 3000 ప్రాఫిట్ ఇచ్చిన ఇట్ ఈస్ గుడ్. సెన్సెక్స్లో నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయలేము మనం, ఎందుకంటే అక్కడ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాల్సిన థింగ్, ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, లాట్ సైజ్ చిన్నది సెన్సెక్స్లో. సో నిఫ్టీలో మనకు వచ్చినట్టు 2000 3000 4000 అంత రాదేమో, కానీ 2000 ప్లస్ 1000 ప్లస్ ఇట్లా వస్తుంది. ఇక్కడ ఎన్ని లాట్లు తీసుకెళ్ళాం, 2 లాట్స్ అంటే 80 క్వాంటిటీ. సో 80 క్వాంటిటీకి 40 క్వాంటిటీ, ఇగో ఇక్కడ 40 ఇక్కడ 40 క్వాంటిటీ, ఓవరాల్గా 80 క్వాంటిటీ. సో 80 క్వాంటిటీకి మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయలేం, చిన్న లాట్ కాబట్టి ప్రీమియం ఎక్కువ కాబట్టి పెద్ద మూమెంటం వచ్చినా మీకు పెద్దగా ప్రాఫిట్ కనబడదు, 1000 2000 1500 కనబడుతుంది. బట్ ఇక్కడ పాయింట్ నేను న్యూస్కి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ట్రేడ్ తీసుకున్నాను, అది కూడా అప్డేట్ చేశాను. ఓకే, లేదు రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఎటు వెళ్ళట్లేదు, ఇక్కడ ఉండిపోతుంది, దెన్ ఐ విల్ ఎగ్జిట్ ద ట్రేడ్ అట్ 4000 5000 లాస్లో ఎగ్జిట్ చేస్తాను. అది పెద్ద విషయం కాదు. ఎందుకు కాదంటే ఆల్రెడీ ముందు రోజు మనం 26,000 ఏదైతే ప్రాఫిట్ తీసుకున్నాం అందులో 6,000 మనం ఆ ప్రాఫిట్లో మనం లాస్ తీసుకుంటున్నాం 6,000. సో అది నో లాస్ నో ప్రాఫిట్ లాగా అయిపోద్ది, అంటే ప్రాఫిట్లు వచ్చిన దాంట్లో మనం ఎప్పుడైనా రిస్క్ తీసుకోవాలి. సో అలాంటి నేను తీసుకుంటున్నాను. ఓకే, అదనమాట. అది ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే టీటీఐ ఛానల్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు, లేదు A to Z జాయిన్ అవ్వాలి, ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ ఈటీఎఫ్లు కానీ నా మ్యూచువల్ ఫండ్స్ కానీ నేను ఎలా పెడుతున్నాను, మల్టీవేగా స్టాక్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు ఎవ్రీ మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి, మంత్లీ ఎక్స్పైరీలు మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి అంటే మీరు జాయిన్ అవ్వచ్చు, అదేం పెద్ద విషయం కాదు, మీరే నేర్చుకుంటారు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది నా మ్యూచువల్ ఫండ్స్ ప్రజెంట్ నెగిటివ్లో 36 రూపీస్ 200, అది పెద్ద విషయం కాదు. ఈటీఎఫ్లో ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఈటీఎఫ్లు అన్నీ చూపెట్టట్లేదు కానీ ప్రైస్ చూపిస్తున్నా, ఆల్మోస్ట్ 1 lakh. ఇది ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, కొన్నే చేశాను, కొన్ని ఇంకా చేయలే, ఆపేసాను కొన్ని. సో మిగతా వాటిలో కూడా చెయ్యాలి. ఓకే, సో అందులో కూడా ఇన్వెస్ట్ చేయాలి. అంటే నా అంత ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ టైం కాదు వాటిల్లో, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ 200కి దగ్గర లేవు అన్నీ, అందుకు నేను ఆగాను. కొద్దిగా వస్తే మళ్ళీ నేను ఇన్వెస్ట్ చేయడం మొదలెడతాను. సో ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే ఇది బాగానే ఈటీఎఫ్లు బాగానే రన్ అవుతున్నాయి. అండ్ ఈరోజు పొజిషన్స్ సెన్సెక్స్ ట్రేడ్ హోల్డ్లో ఉంది 800, ఒక చిన్న కాల్ ఆప్షన్ తీసుకున్నాను 700 ప్రాఫిట్ వచ్చింది, బట్ అది కాదు, ఓవరాల్గా 1000 ఇక్కడ 1300 ప్రాఫిట్. ఇది ప్రజెంట్ రన్ అవుతుంది, మంచిగా వచ్చి ఉంటే 3000 బుక్ చేసుకుని, బట్ ఓకే డన్, రన్ అవుతుంది, రన్ అవనివ్వండి. ఓకేనా, సో అదనమాట. ఏమన్నా నేర్చుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోకపోతే మార్కెట్లో సత్యం, నేర్చుకోకపోతే మార్కెట్లో సర్వైవ్ అవ్వడం కష్టం, ఇప్పుడే కాదు ఎప్పుడైనా. ఓకే, అదనమాట. ఎవరైనా మన పేరు మీద ఫేక్గా మీకు స్కామ్ చేస్తే 7001456759 ఇది నా నెంబరు. అంతేగాని తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అన్న ట్రేడ్ విత్ ఏడి అనే ఫేక్ వాట్సాప్ నెంబర్తో కానీ ఫేక్ టెలిగ్రామ్తో కానీ ఎవరైనా మీకు మెసేజ్ చేస్తే ఎవరికి రూపాయి పే చేయదు. ఇది ఒక్కటే నా నెంబరు, ఐఎమ్ సారీ. సో ఇదొక్కటే నా నెంబరు, దీన్ని మాత్రమే సేవ్ చేసుకోండి, అంతేగాని మిగతావి ఏవి నా నెంబర్లు కాదు, నాకు సంబంధం లేదు. సో మీకు ఎవరు ఏం మెసేజ్ పెట్టినా డైరెక్ట్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, ఫేక్ రియల్ అని నేనే చెప్తాను. ఓకేనా, సో ఎవరైనా జాయిన్ అవ్వాలని ఈ నెంబర్ మెసేజ్ చేయొచ్చు. A to Z కోర్స్ ప్రజెంట్ దసరా ఆఫర్ ఉంది, అడ్వాంటేజ్ తీసుకోండి. ఓకే, సో అప్పుడు ఒక వీడియో చూడండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.